Hello everyone, welcome to Srimad World. Complex numbers level 1 objective JEE mains bits చూస్తే ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. కాంప్లెక్స్ నెంబర్ ఆబ్జెక్టివ్ లెవెల్ 1 అవి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. డిస్క్రిప్షన్లో ఉన్నాయి లింక్స్. ఇప్పుడు కంటిన్యూషన్ సమ్స్ చూడండి. ఇఫ్ a1 plus ib1 into a2 plus ib2 plus and so on equal to a plus ib అయితే దెన్ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పని అంటున్నారు. సో బోత్ సైడ్స్ ఇచ్చిన కండిషన్కి మాడ్యులస్ అప్లై చేస్తే మోడ్ a1 ప్లస్ ib1 నెక్స్ట్ ఇంటూ మోడ్ a2 ప్లస్ ib2 ఇంటూ అండ్ సో ఆన్ ఇట్లా వస్తుంది. ఇండివిజువల్గా అప్లై చేసినప్పుడు మాడ్యులస్ ఇండివిజువల్గా అప్లై చేస్తే మోడ్ a2 ib2 నెక్స్ట్ అండ్ సో ఆన్ మోడ్ an ప్లస్ ibn ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ a ప్లస్ ib. సో మోడ్ వాల్యూ మోడ్ z అంటే మోడ్ z ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ iyకి ఫార్ములా రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఇది ఎక్స్ ప్లేస్లో a1 వై ప్లేస్లో b1 ఉంది కనుక రూట్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ నెక్స్ట్ రూట్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ అండ్ సో ఆన్ రూట్ an స్క్వేర్ ప్లస్ bn స్క్వేర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఈ స్క్వేర్ రూట్ వాల్యూని క్యాన్సిలేషన్ చేసుకోవడం కోసం, స్క్వేర్ రూట్స్ని క్యాన్సిల్ చేయడం కోసం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ప్రొడక్ట్గా ఉన్నాయి కనుక ఇండివిజువల్గా స్క్వేర్ చేయొచ్చు. సో ఫైనల్గా వచ్చేది a1 స్క్వేర్ ఇంటూ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఇంటూ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ఇంటూ అండ్ సో ఆన్ an స్క్వేర్ ప్లస్ bn స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో ఫైనల్గా మనని అడిగిన ఆన్సర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ సమ్ చూస్తే రూట్ ఆఫ్ అది 1 ప్లస్ i హోల్ పవర్ 100 ఈక్వల్ టు ఇలా ఉంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో బోత్ సైడ్స్ మాడ్యులస్ అప్లై చేస్తే మోడ్ 1 ప్లస్ i హోల్ పవర్ 100 ఈక్వల్ టు 2 పవర్ 49 కాన్స్టెంట్ టర్మ్ మాడ్యులస్ అప్లై చేస్తే ఈ కాన్స్టెంట్ పాజిటివ్ కాన్స్టెంటే వస్తుంది మోడ్ ఎక్స్ ప్లస్ ఐవై. సో ఇప్పుడు ఇది మోడ్ జెడ్ ఫామ్లో ఉంది. మోడ్ జెడ్ అంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కనుక రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ హోల్ పవర్ 100 ఈక్వల్ టు 2 పవర్ 49 ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2. ఇది 1 ప్లస్ 1 అంటే రూట్ 2. దీన్ని 100ని హోల్ స్క్వేర్ హోల్ పవర్ 50గా రాసుకుంటే 2 పవర్ 49 ఇంటూ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఇప్పుడు రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 2 పవర్ 50 ఈక్వల్ టు 2 పవర్ 49. 2 పవర్ 49 ఇంటూ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ ఈ 2 పవర్ 49 క్యాన్సిల్ అయితే బోత్ సైడ్స్ ఇక్కడ 2 మిగులుతుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 2 స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో దట్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 4, ఆప్షన్ 2. కంటిన్యూషన్ సమ్ ఇఫ్ LZ1 బై MZ1 ఈక్వల్ ఈజ్ ప్యూర్లీ ఇమాజినరీ అన్నాడు. దెన్ ఈ వాల్యూ ఇచ్చారు లాంబ్డా Z1 ప్లస్ మ్యూ Z2 బై లాంబ్డా Z1 మైనస్ మ్యూ Z2 అనేది దేనికి ఈక్వల్ జరుగుతుంది అనేది ప్రూవ్ చేయండి అంటున్నారు. సో దీనికోసం ఇచ్చిన కండిషన్ LZ2 బై MZ1 ఈజ్ ఇమాజినరీ అని చెప్పని ఇచ్చారు కనుక దట్ ఇంప్లైస్ LZ2 బై MZ1 ఈక్వల్ టు దీన్ని ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇమాజినరీ నెంబర్కి ఈక్వేట్ చేసుకుంటే IY అనే నెంబర్కి ఈక్వేట్ చేసుకున్నాం. ఇది లెట్ అని కన్సిడర్ చేస్తే దట్ ఇంప్లైస్ Z2 బై Z1 ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ I ఇంటూ Y ఇంటూ M, క్రాస్ మల్టిప్లికేషన్లో M బై ఇక్కడ డినామినేటర్లో ఉన్న ఈఎల్ డినామినేటర్కి వస్తే న్యూమినేటర్ది ఇటు వస్తే డినామినేటర్ అవుతుంది. సో Z2 బై Z1 అంటే ఈ వాల్యూ వస్తుంది. సో దీన్ని ఇందులో సబ్స్టిట్యూషన్ చేసుకుంటే ఇచ్చిన దాన్ని కన్సిడర్ చేయాలి. కన్సిడర్
mod lambda z1 plus mu z2 by lambda z1 minus mu z2 that equal to లాంబ్డాని కామన్ తీస్తే z2/z1 రావాలి కనుక z1ని కామన్ తీద్దాం. z1 కామన్ తీస్తే న్యూమరేటర్ నుంచి లాంబ్డా ప్లస్ z2/z1 ఇంటూ మ్యూ బై డినామినేటర్ నుంచి కూడా z1 కామన్ తీస్తే లాంబ్డా మైనస్ z2/z1 ఇంటూ మ్యూ. సో దట్ ఈక్వల్ టు ఇక్కడ z1లు క్యాన్సిల్ లాంబ్డా ప్లస్ z2/z1 అంటే ఇక్కడ ఉన్న వాల్యూ im/l ఇంటూ y బై లాంబ్డా ఇంటూ మైనస్ i ఇంటూ m/l y. ఓకే, ఇక్కడ నుంచి లాంబ్డాని కూడా కామన్ తీస్తే ఇది 1 అవుతుంది. ఇక్కడ నుంచి లాంబ్డా కామన్, ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇది 1 ప్లస్ i ఇంటూ m/l y 1 మైనస్ i ఇంటూ m/l. ఇది మోడ్ x ప్లస్ ఐవై ఫామ్లో ఉంది. x ప్లేస్లో ఈ వాల్యూ ఉంది, y ప్లేస్లో m/l y ఉంది. సో మాడ్యులస్ ఇండివిజువల్గా అప్లై చేస్తే √1 ప్లస్, ఓకే ఇక్కడ మ్యూ కూడా ఉంది, 1 ప్లస్ మ్యూ స్క్వేర్ మ్యూ బై లాంబ్డా. మనం కామన్ తీసేది లాంబ్డా కనుక మ్యూ బై లాంబ్డా వస్తుంది కామన్గా. సో మ్యూ బై లాంబ్డా అంటే మ్యూ స్క్వేర్ బై లాంబ్డా స్క్వేర్ ఇంటూ m స్క్వేర్ y స్క్వేర్ బై l స్క్వేర్ బై, దీనికి కూడా మాడ్యులస్ అప్లై చేస్తే 1 ప్లస్ మ్యూ స్క్వేర్ బై లాంబ్డా స్క్వేర్ m స్క్వేర్ y స్క్వేర్ బై l స్క్వేర్. న్యూమరేటర్ డినామినేటర్ ఈ వాల్యూస్ క్యాన్సిల్ అయితే 1 వస్తుంది, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ z ప్లస్ 2i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అయితే దెన్ ద గ్రేటెస్ట్ వాల్యూ ఆఫ్, ఈ వాల్యూకి వచ్చే గ్రేటెస్ట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పి అంటున్నారు. ఇచ్చిన కండిషన్ mod z ప్లస్ 2i విచ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. z అంటే ఇక్కడ ఈ కండిషన్ని z ప్లస్ 2i కండిషన్ని యూస్ చేస్తూ ఇది తీసుకోవాలి. ఫస్ట్ కన్సిడర్, మనం తీసుకోవాల్సింది z మైనస్ √3 ప్లస్ i. ఈ వాల్యూని తీసుకుంటే దట్ ఈక్వల్ టు, మనకున్న వాల్యూ z ప్లస్ 2i తెలుసు, ఇక్కడ ఓన్లీ z మాత్రమే తెలుసు కనుక 2iని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే -√3 ప్లస్ i దట్ ఈక్వల్ టు mod z ప్లస్ 2i అంటే విచ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. mod z ప్లస్ 2i, నెక్స్ట్ ఈ సింప్లిఫై చేస్తే మైనస్ ప్లస్ -√3 నెక్స్ట్ మైనస్ i. ఈ వాల్యూలో mod z ప్లస్ 2i అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 కనుక కండిషన్ అప్లై చేస్తే ఫార్ములా mod z1 ప్లస్ z2 విచ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod z1 ప్లస్ mod z2. mod z1 ప్లస్ z2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod z1 ప్లస్ mod z2. ఈ కండిషన్ అప్లై చేసినప్పుడు ఇక్కడ నుంచి mod z మైనస్ √3 ప్లస్ i ఈక్వల్ టు mod ఆఫ్ z ప్లస్ 2i ప్లస్ √3 -√3 మైనస్ i. ఇది మొత్తం z1, ఇది మొత్తం z2 అనుకుంటే mod z1 ప్లస్ z2 ఈ ఫార్ములా నుంచి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod z ప్లస్ 2i ప్లస్ mod -i మైనస్ √3. సో విచ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈ వాల్యూ దేనికి లెస్ దాన్గా జరుగుతుంది 2 కనుక 2 ప్లస్ ఇది మాడ్యులస్ అప్లై చేస్తే x ప్లస్ ఐవై ఫామ్లో ఉంది, 1 ప్లస్ √3 హోల్ స్క్వేర్ అంటే 3 విచ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ప్లస్ 4, 2 ప్లస్ 2 అంటే దట్ ఈక్వల్ టు 4. సో ఈ వాల్యూ మొత్తం ఏమవుతుంది అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. 2 ప్లస్ 2 అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 కనుక లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. సో ఆప్షన్ 4.
నెక్స్ట్ క్వశ్చన్ mod z మైనస్ 4/z ఈక్వల్ టు 2 అని చెప్పని కండిషన్ ఇచ్చారు. దెన్ z వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పని అంటున్నారు. కన్సిడర్ మ్యాక్సిమం జెడ్కి వచ్చే mod zకి వచ్చే మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని. mod z ఈక్వల్ టు mod ఆఫ్ z మైనస్ 4/z. 4/z కండిషన్ ఆల్రెడీ ఉంది వాల్యూ 2 అని. సో దానికోసమని 4/zని యాడ్ చేసాం, సబ్ట్రాక్ట్ చేసాం. ఇప్పుడు ఇది mod z విచ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod z మైనస్ 4/z ప్లస్ mod 4/z ఈ ఫామ్లో ఉంది. విచ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఆల్రెడీ కండిషన్ నుంచి 2కి ఈక్వల్ టు నెక్స్ట్ ప్లస్ 4/mod z. mod z వాల్యూ ఈ వాల్యూ మొత్తం mod z వాల్యూ ఎల్సిఎం చేస్తే mod z less than or equal to 2 mod z plus 4/mod z. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే mod z స్క్వేర్ నెక్స్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 mod z plus 4. ఈ 2 mod z plus 4 ఈ వాల్యూస్ రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేస్తే mod z స్క్వేర్ నెక్స్ట్ మైనస్ 2 mod z ఈ వాల్యూ ఉంది. which is less than or equal to 4. a minus b whole square ఫామ్లో ఉంది. mod z minus 1 whole square which is less than or equal to ఈ వాల్యూ కోసం బోత్ సైడ్స్ 1ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. సో అంటే mod z స్క్వేర్ మైనస్ 2 mod z ప్లస్ 1 యాడ్ చేస్తే బోత్ సైడ్స్ 4 ప్లస్ 1 బోత్ సైడ్స్ యాడ్ చేసాం. ఇప్పుడు ఇది mod a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఏ అంటే mod z, బి అంటే 1 హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. సో ఇప్పుడు ఈ వాల్యూ నుంచి mod z మైనస్ 1 అనేది ఈ స్క్వేర్ని లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేస్తే √5 అవుతుంది. ఈ 1ని రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేస్తే mod z విచ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు √5 మైనస్ 1. √5 మైనస్ 1 వస్తుంది. ఆప్షన్ 3. నెక్స్ట్ సమ్ మనకి ఇచ్చిన వాల్యూస్ mod z1 మైనస్ 1 లెస్ దాన్ 2 mod z2 మైనస్ 2 లెస్ దాన్ 1 అని చెప్పని ఇచ్చారు. అయితే ఈ కండిషన్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. సో దీనికోసం ఇచ్చిన కండిషన్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన కండిషన్ తీసుకున్నాం. z1 మైనస్ 1 అయితే వాల్యూ ఉంది కనుక 1ని సబ్ట్రాక్ట్ చేద్దాం, యాడ్ చేద్దాం. నెక్స్ట్ z2 వాల్యూకి కూడా z2 మైనస్ 2 కనుక మైనస్ 2ని యాడ్ చేసాం, సబ్ట్రాక్ట్ చేసాం. సో దీని నుంచి mod z1 మైనస్ 1 ప్లస్ mod z2 మైనస్ 2 నెక్స్ట్ ప్లస్ 2 ప్లస్ 1 అంటే 3. ఇండివిజువల్గా ఈ వాల్యూస్ అన్నిటికీ మాడ్యులస్ అప్లై చేస్తే mod z1 మైనస్ 1 ప్లస్ mod z2 మైనస్ 2 ప్లస్ mod 3 అంటే వచ్చేది 3నే. సో విచ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod z వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 2. z1 మైనస్ 1 అనేది వాల్యూ 2కి ఈక్వల్. నెక్స్ట్ ఈ వాల్యూ 1కి ఈక్వల్ అండ్ నెక్స్ట్ ప్లస్ 3. ఫైనల్గా ఈ వాల్యూ 6. ఏ వాల్యూ కన్నా లెస్ దాన్గా ఉంటుంది అంటే స్ట్రిక్ట్లీ లెస్ దాన్ 6. ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని నా నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు అప్డేట్ వస్తాయి. అండ్ ఈ కాంప్లెక్స్ నెంబర్స్ కంటిన్యూషన్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.